ఈరోజు ఎక్కడున్నాం మీరు గుర్తుపట్టి ఉంటారు కదా, మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట వచ్చామండి శివయ్యని దర్శించుకోవడానికి. మన భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించాలి అంటే అందరూ వీలు చూసుకుని రాలేకపోతారు కొంతమంది, అందుకని అందరి కోసం ఈ వీడియో చేస్తున్నానండి. రండి మహాశివుని దర్శనం చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, రండి. ఈ శివాలయము మన తెలంగాణలో హైదరాబాద్లో ఉందండి. హైదరాబాద్కి ఈసీఎల్ నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈసీఎల్ నుంచి 12 కిలోమీటర్ల దూరం. ఈ మహాశివరాత్రికి శివుని దర్శించుకుందామండి. చూసారా భక్తులు, ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా అండి? 3 o'clock అయిందనమాట. 3 o'clockకి కొంచెం పలుచగా ఉన్నారండి జనము. ఇంకా 4 తర్వాత అయితే ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది. బాగా భక్తులు చాలా సంతోషంగా ఉంటుందండి. దీనికి ఒక హిస్టారికల్ స్టోరీ కూడా ఉందండి. రావణ్ణి చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం శ్రీరాముడు ఈ ప్రాంతంలో శివలింగాన్ని ఏర్పాటు చేశాడని పురాణ కథలు చెప్తున్నాయి. దీనికోసం కొండలు చుట్టూ ఉన్న ఈ అందమైన లోయను ఎంచుకుని వారణాసి నుంచి శివలింగాన్ని తీసుకురావాలని హనుమంతుడికి చెప్పాడంట. హనుమంతుడు రావడానికి ఆలస్యం కావడంతో శుభగడియలు సమీపిస్తున్నాయని శివుడు స్వయంగా శ్రీరాముడి ముందు ప్రత్యక్షమై శివలింగం ఇచ్చాడంటండి. అందువల్ల శివలింగాన్ని దీన్ని స్వయంభూలింగం అని కూడా అంటారు. శ్రీరాముడు ప్రతిష్ఠించడం వల్ల ఈ దేవుణ్ణి రామలింగేశ్వర స్వామి అని కూడా పిలుస్తారండి. చూడండి, మన ఈ మహాశివరాత్రికి ఎంత అందంగా శోభాయమానంగా తయారు చేశారో ఈ రోజుని. ఎప్పుడు కూడా రద్దీ బాగుంటుందండి భక్తులతోటి. చూడండి, ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకే ఈ విధంగా ఉందండి. చూసారా, ఇక్కడ ఒక నాగదేవత ఆలయం కూడా ఉంది. ఇది మీరు అందరూ చూసే ఉంటారు. కాదంటే మీకు ఇంకొకసారి దర్శన భాగ్యం మహాశివరాత్రి నాడు కల్పిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. చూడండి, అట్టగా భక్తుల కోసం వాటర్ కూడా అరేంజ్ చేశారు వీళ్ళు. చూడండి, ఆ బ్యాగ్స్ అన్నీ కూడా వాటర్ ప్యాకెట్స్ అన్నమాట. అంతా కూడా బాగా సెక్యూరిటీగా అరేంజ్ చేశారు. చాలా బాగా అనిపించిందండి నాకు. లైటింగ్తో చూడండి ఎంత కలకల్లాడుతూ ఉన్నది టెంపుల్. తెల్లవారుజామున 3 గంటలకండి ఈ పరిస్థితి. అది ఇంకో గంట ఆగితే కనుక అసలు భక్తులతో ఊపిరి ఆడకుండా ఉంటారు. ఈరోజు మహాపర్వదినం, పుణ్యదినం కాబట్టి చూడండి, చెట్లను కూడా ఎంత నీట్గా అందంగా అలంకరించారో చూడండి. చూసారా, మేము కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. ఇంకా రిటర్న్ అవుదామని చెప్పి ప్రసాదాల దగ్గరికి వెళ్ళాము. తీసుకొని ప్రసాదాలు అయ్యి తీసుకొచ్చామండి. చూసారా, ఇది పురావస్తు హిస్టరీ చూస్తే ఇక్కడ తవ్వకాలు జరిగినట్టుగా చెప్తున్నారండి. ఇక్కడ చూడండి, హనుమంతుడు ఎంత శోభాయమానంగా ఉన్నాడో చూడండి. చూడండి ఎంత కలకల్లాడుతూ ఉన్నాయో. భక్తుల కోసం ఏర్పాట్లు కూడా చాలా బాగా చేయడం జరిగింది. ఈ చెట్లను కూడా లైటింగ్లతో చాలా బాగా అలంకరించారండి. చూడండి, కలర్ఫుల్గా చూడండి. ఈ చెట్టు ఎంత అందంగా ఉన్నదో, ఏదో ఆర్టిఫిషియల్ మనం బొమ్మను పెట్టినట్టే ఉన్నది అక్కడ. ఇది మహాశివలింగం. మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు ఈ విధంగా మనం కొండ దిగుతూ ఉంటామండి. ఇది దిగేటప్పుడు అన్నమాట. దర్శనం చేసుకుని మేము దిగుతున్నాం ఇక్కడ. చూసారండి, చాలా బాగుందన్నమాట. అయితే వారణాసి నుంచి 101 లింగాలతో హనుమంతుడు వచ్చాడండి. తాము తెచ్చిన లింగాలు ప్రతిష్ఠించలేకపోయామని బాధపడుతూ ఆ లింగాలన్నింటినీ కూడా హనుమంతుడు విసిరేశాడు మొత్తం. అందువల్ల ఇక్కడ చాలా మటుకు ఎక్కడికక్కడ శివలింగాలన్నీ కూడా విసిరేసినట్లుగా కనిపిస్తాయి. మీరందరూ కూడా గమనించగలరు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఓకేనా?